ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఉదయ కృష్ణారెడ్డి గురించి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. రీసెంట్ గా వన్ మంత్ బ్యాక్ నుంచి ఆయన్ని పోలీస్ కస్టడీలో ఉంచడం అయితే జరిగింది. ఇదే వ్యక్తి గురించి 2023లో ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయి వరకు వెళ్ళిన వ్యక్తి అని కూడా ఇదే మీడియా చెప్పుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు నెగిటివ్ గా చెప్తున్నాను మీడియానే. 2023లో ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయి వరకు వెళ్ళిన వ్యక్తి అని చెప్పారు ఫ్రెండ్స్. బట్ నేను ఇక్కడ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఒక మనిషి తప్పు చేశాడా లేదా అనేది కేవలం కోర్టులు మాత్రమే డిసైడ్ చేస్తాయి ఫ్రెండ్స్. ఎవిడెన్స్ బేస్ మీద డిసైడ్ చేసుకుంటాయి. ఆ మనిషి తప్పు చేశాడా లేదా అనేది సొసైటీ డిసైడ్ చేయదు, నెక్స్ట్ పోలీసులు కూడా డిసైడ్ చేయరు ఫ్రెండ్స్. పోలీసులు ఏం చేస్తారు, ఆ పర్సన్ పట్టుకుంటారు, కస్టడీలో ఉంచుకుంటారు, కావాల్సిన ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసుకొని కోర్టులకు అప్పచెప్తారు. ఆ కోర్టులు ఏం చేస్తాయి, ఆ ఎవిడెన్స్ లో జెన్యూనిటీ ఉందా లేదా, ఆ వ్యాలిడా లేదా అనేది చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే కోర్టులు తీర్పులు ఇస్తాయి ఫ్రెండ్స్. అంతవరకు ఆ మనిషి ఇన్నోసెంట్ కింద ట్రీట్ చేయబడతాడు. ఇంకొకటి ఏంటంటే, ఇదే విషయంలో సుప్రీంకోర్టు ఒక కొటేషన్ ఫ్రేమ్ చేసింది ఫ్రెండ్స్. లెట్స్ 100 కాన్ఫిస్టిగేట్స్ ఎస్కేప్ బట్ 1 ఇన్నోసెంట్ షుడ్ నాట్ బి పనిష్డ్. అంటే 100 మంది దోషులు తప్పించుకున్నప్పటికీ ఒక నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు అనేది దీని అర్థం ఫ్రెండ్స్. ఇంకొకటి, చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే, అనుభవిస్తారు కూడా. నిజం నిప్పులాంటిది ఫ్రెండ్స్, అది ఇప్పటికీ దాగదు, ఏదో టైంలో బయటపడిపోతుంది. కాకపోతే ఆ నిజ నిర్ధారణ అయ్యే వరకు ఏ మనిషిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్, నా ప్రాస్పెక్టివ్. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, రీసెంట్ గా న్యూస్ ఛానల్ చూసుకుంటే వాళ్ళు టీఆర్పీ రేటింగ్ కోసం అరాకొర ఎవిడెన్స్ పట్టుకొని ఊకదంపుడు పదం కింద ఇదే పదాలు పెడుతుంటే కింద నుండి చాలా మంది చాలా చెత్త కామెంట్లు పెడుతున్నారు ఫ్రెండ్స్. ఆ కామెంట్లు చూస్తుంటే నాకు ఏదో అనిపిస్తుంది. ఎందుకంటే అతను అంత కష్టపడి ఆ స్థాయికి వెళ్ళాడు, మనకు పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదు విషయం. నిర్ధారణ అయిన తర్వాత బ్లేమ్ చేసినా తప్పలేదు, నిర్ధారణ కాలేదు. నిర్ధారణ కాకుండా ఇప్పుడు ఆ విధమైన కామెంట్లు పెడుతున్న వాళ్ళని గట్టిగా స్వతంత్రానికి గణతంత్రానికి డిఫరెన్స్ అనేది కూడా చెప్పలేదు చాలా మంది. అందులో అలాంటి వ్యక్తులు కూడా ఒక చిన్న స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తిని విమర్శిస్తున్నారంటే నాకేదో అనిపిస్తుంది. నిజ నిర్ధారణ ఇవ్వనంత వరకు ఎవరైనా కూడా ఇన్నోసెంటే. నిజ నిర్ధారణ అయ్యి ప్రూవెన్ గిల్టీ అయితేనే మాత్రమే అతను దోషి కింద పరిగణించబడతాడు. అది ఎవరు చేయాలి, కోర్టులు మాత్రమే చేస్తాయి ఫ్రెండ్స్. ఇంకా జరుగుతుంది, అది ఏంటి అన్నది పూర్తి స్థాయిలో బయటకు రానిలేదు. నెక్స్ట్ ఏంటంటే, ఇతను గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇతను 2023లో యూపీఎస్సీ ర్యాంక్ కొట్టాడు. నేను చూశాను, ఎందుకంటే నేను అక్కడే ఉండేవాడిని, అశోక్ నగర్లో ఉండేవాడిని. మీకు అది కూడా చెప్తా. 2023లో ర్యాంక్ కొట్టాడు ఫ్రెండ్స్. ఎంత వచ్చింది, 780 వచ్చింది. 780కి అతని డ్రీమ్ ఏంటి, ఐపీఎస్ అవ్వాలన్నది అతని డ్రీమ్. 780కి ర్యాంక్ రాదు. అతను ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయినప్పటికీ ఓపెన్ కేటగిరీలో ర్యాంక్ కొట్టాడు ఫ్రెండ్స్. అతను ఎంత వచ్చింది, 780 వచ్చింది. సో 780కి ఐపీఎస్ రాదు. అతనికి ఇండియన్ రైల్వేస్ లో జాబ్ వచ్చింది, చేసుకున్నాడు. నెక్స్ట్ ఏం చేశాడు, లేదు నేను ఐపీఎస్ఏ కొడతానని చెప్పి గట్టిగా కూర్చొని మళ్ళీ 1.5 year కూర్చొని 350 ర్యాంక్ తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్. 350 ర్యాంక్కి ఐపీఎస్ వస్తుందని అతను తెలుసు. సో ఐపీఎస్ఏ వచ్చింది. ఈ విషయం ఎక్కడి నుండి ప్రారంభమైందంటే, 2025లో ఐపీఎస్ ర్యాంక్ సంపాదించుకొని ట్రైనీ కింద వెళ్ళాడు ఫ్రెండ్స్. జనరల్గా యూపీఎస్సీ ప్యాటర్న్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ విషయం అర్థం అవ్వాలంటే మూలంలోకి వెళ్ళాలంటే యూపీఎస్సీ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతాం, మెయిన్స్లో మెరిట్ వస్తే ఇంటర్వ్యూకి వెళ్తాం ఫ్రెండ్స్. ఇదంతా లాంగ్ ప్రాసెస్. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాం అంటేనే మనకి చాలా పేషెన్సీ లెవెల్స్ ఎక్కువ ఉంటే మాత్రం యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాం, యూపీఎస్సీని క్రాక్ చేస్తాం. లేకపోతే అసలు అసాధ్యం ఫ్రెండ్స్. పేషెన్సీ లేకపోతే యూపీఎస్సీ క్రాక్ చేయలేం, అవ్వదు. మొత్తం ఈ గేమ్ అంతా పేషెన్సీ మీద రన్ అవుతుంది. సో అలాంటి వ్యక్తి అంత దుందులుగా ప్రవర్తించాడంటే నాకు కొంచెం డౌట్గా ఉంది, ఫస్ట్ విషయం. నెక్స్ట్ ఏంటంటే, యూపీఎస్సీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా డైరెక్ట్గా పోస్టింగ్లోకి ఎవరు ఫ్రెండ్స్, వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ఐఏఎస్ అయితే లవాసన, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ ఐఏఎస్ అకాడమీ, అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ అని మసూరిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నార్థన్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఐపీఎస్కి మాత్రం మన హైదరాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇతని మీద ఎలిగేషన్ చేసిన వ్యక్తి కూడా ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసరే. ఈవిడి గురించి కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈవిడికి 2023లోనే ర్యాంక్ వచ్చింది, ఎంత 600 అబోవ్ వచ్చింది. బట్ ఆవిడ రిజర్వేషన్ అప్లై అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఆవిడకి ఐపీఎస్ వచ్చింది ఫ్రెండ్స్. ఇండియన్ పోలీస్ సర్వీస్ వచ్చింది ఆవిడకి. ఇండియన్ పోలీస్ సర్వీస్ వస్తే ఆవిడ 1 year లీవ్ తీసుకుంది. సమ్ ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో లీవ్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ బ్యాచ్తో కంటిన్యూ అవ్వచ్చు. సో ఇక్కడ 2023లో పోస్టింగ్ వచ్చింది కదా, ర్యాంక్ వచ్చింది కదా, ర్యాంక్ వచ్చిన తర్వాత ఇయరే ట్రైనింగ్ ఉంటుంది. బట్ ఈవిడ లీవ్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఉదయ కృష్ణతో ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది.
నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి పరిచయం 2024లోనే పరిచయం అయిందంట. అది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 2024లో పరిచయం అయితే, అక్కడి నుంచి మళ్ళీ ఈ పోలీస్ ట్రైనింగ్ అకాడమీ ఉంది కదా! ఇక్కడ మళ్ళీ వీళ్ళు కలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కలుసుకున్న తర్వాత ఎలిగేషన్స్ ఏంటి? ఈయన నన్ను ఫిజికల్లీ అబ్యూజ్ చేస్తున్నాడు, సెక్షువల్లీ హెరాస్ చేస్తున్నాడని ఒక ఫైల్ అయితే కంప్లెయింట్ అయింది ఫ్రెండ్స్. దానికి కొన్ని ఎవిడెన్స్ కూడా చూపిస్తున్నారు. అవి ఎంతవరకు జెన్యూనో కాదో మనకు తెలీదు. ఎందుకంటే అవి కేవలం చెప్తున్నాను కదా! కేవలం కోర్టులు మాత్రమే నిర్ధారించాలి. బయటి వ్యక్తులు ఎవరు నిర్ధారించడానికి సరిపోరు. నెక్స్ట్ పోలీసులు కూడా నిర్ధారించరు. ఆ ఎవిడెన్స్‌ని పట్టుకొని వెళ్లి కోర్టులకు అప్పచెప్తే కోర్టులు ఆ ఎవిడెన్స్ వ్యాలిడిటీని చూసుకొని ఎంతవరకు కరెక్టో కాదనేది నిర్ధారిస్తాయి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ లా ఇది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ విషయంలోకి వెళ్తే ఇది అయిపోయింది కదా! నెక్స్ట్ ఇందులో కొన్ని అతను జైల్లో ఉన్నాడు. అతను రూమ్‌లో సెర్చ్ చేస్తే కొన్ని లవ్ లెటర్‌లు దొరికాయి. అవి ఫోన్‌లు దొరికాయి అని చెప్పేసి మళ్ళీ క్లెయిమ్ చేశారు ఫ్రెండ్స్. అంటే జైల్లో ఉన్న ఇప్పుడు క్లెయిమ్ చేసిన వ్యక్తులు కొంచెం బయట ఉన్న వ్యక్తులు కొంచెం హైయర్ పొజిషన్‌లో ఉన్నారు. ఇప్పుడు క్లెయిమ్ చేసిన ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉంది కదా! ఆయన